ఎదురు చూస్తున్న మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ గారు వస్తున్నారు. మన జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ భోగస్వామి గారు, భారత్ మాతాకి పెద్ద ఎత్తున ఇచ్చింది కాబట్టి ఈసారి కూడా మన అరవింద్ అన్నను పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని, అలాగే మహిళా సోదరు మనంతా ఎక్కువ శాతం ఉన్నారు. గతంలో శ్రావణి గారికి కూడా ఎట్లయితే మీరు ఓట్లు ఇచ్చిండ్రో అలాగే అరవింద్ అన్న గారు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి ఓట్లు వేయాలని. భారత్ మాతాకి. భోగ శ్రావణిని నాతో పాటు ఇందూర్ పులిబిడ్డ గర్జించే సింహం తీసుకొచ్చిన మా అన్న కాదు మన అన్న అరవింద్ అన్నం తీసుకొని వచ్చిన. మరి మనకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ, కరోనా అప్పుడు ఉచితంగా టీకాలు ఇస్తూ, మన మహిళలకు మహిళా సంఘాల నుంచి రుణాలు ఇస్తూ, అంతెందుకు మొన్నటికి మొన్న విశ్వకర్మ అని చెప్పి కుట్టు మిషన్లు కుట్టుకున్నా ఏ చేసినా ఇంత ట్రైనింగ్ చేసి ఫ్రీ కుట్టు మిషన్ల కోసం సౌకర్యాలు కల్పిస్తూ మనకు అన్ని రకాలుగా దేశ భద్రత కోసం, మన భద్రత కోసం పాటుపడేటటువంటి మోదీ గారు కావాలనా? లేదు, ఆడబిడ్డకు పెళ్లి చేసుకుంటే తులం బంగారం అన్నారు, ఇంటింటికి ఆడబిడ్డకు 2500 అన్నారు. ఇట్లా 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. రాహుల్ గాంధీ కావాలనా? ఎవరు కావాలి? మరి ఆ మోదీజీ నిలబెట్టినటువంటి మన అభ్యర్థి ఇచ్చిన మాట ప్రకారం, బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారం పసుపు బోర్డు తీసుకొని వచ్చి ఈరోజు పసుపు ధరని క్వింటాల్కి 20,000 దాటిందంటే దానికి కారణం అరవింద్ అన్న గారు. అలాంటి అరవింద్ అన్న గారు కావాలా? కమిట్మెంట్ ఉన్న లీడర్. అట్లా కాకుండా కనీసం సొంత నియోజకవర్గానికి కూడా ఏమీ చేయలేని, సొంత నియోజకవర్గం దాకేందుకు సారంగపూర్ మండలికి ఏం చేసిండ్రు? అసలు సారంగపూర్ మండలికి కూడా ఏమీ చేయలేని జీవన్ రెడ్డి గారు కావాలా? ఎవరు కావాలి? అమ్మ, అక్క చెల్లెలు, మా ఆడబిడ్డలు అందరూ కూడా ఉన్నారు. జరంత గట్టిగా ఆశీర్వదించండి అరవింద్ అన్నని. అక్కడ ఎట్లా గెలిచేది మోదీ గారే, మరి ఇక్కడ కూడా మోదీ గారు నిలబెట్టిన అభ్యర్థి అరవింద్ అన్న గారు ఉంటే మన అన్న మనందరికీ కూడా అండగా ఉంటారు. మీరందరూ కూడా ఆశీర్వదించి మే 13 కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అన్నను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏమమ్మా, అందరికి రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా? అక్షంతలు వచ్చినాయా ఇంటికి? నేను తల్లులో అడుగుతూ మీరు చెప్తారేమో జవాబు. రాగు, ఒక నిమిషం ఆగుండ్రి. ఏమమ్మా, అక్షంతలు వచ్చినాయి అందరి ఇంటికి? సరే, ఒక్కసారి అందరూ మరి చేతులు ఎత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. మీడియా ఉందా? మీడియా మిత్రులు ఉన్నారా? మోడీ గారు ఏమేం పనులు చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు దేశాన్ని ఎట్లా నాశనం చేసిండ్రు, జీవన్ రెడ్డి గారు మామిడి రైతుల్ని, పసుపు రైతుల్ని, చెరుకు రైతుల్ని ఎట్లా ముంచేసిండ్రు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఒక 10 రోజుల నుంచి. మీరు బాగానే కవర్ చేసారు, అందరికీ విషయాలన్నీ తెలిసినాయి. జీవన్ రెడ్డి గారు 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్క పెద్ద పని చేసి చెప్పండి అంటే చెప్పకపోయే. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ స్టాండ్ ఏంటంటే మాట్లాడతలేడు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద మీ స్టాండ్ ఏంటంటే మాట్లాడతలేడు. పాపులేషన్ కంట్రోల్ మీద మీ స్టాండ్ ఏంటంటే మాట్లాడతలేడు. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఏంటంటే చెప్తలేడు. ఆర్టికల్ 370ని మళ్ళీ మీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ పెడతామంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ స్టాండ్ ఏంటి అంటే చెప్తలేడు. రామ మందిరాన్ని మనం స్వాగతిద్దామా జీవన్ రెడ్డి గారు అంటే మాట్లాడతలేడు. అయోధ్యలో అయిపోయింది. నరేంద్ర మోడీ గారు రాముల వారిని తీసుకొచ్చి 500 సంవత్సరాల తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయించారు. కృష్ణుడిది మథురాల బాకీ ఉన్నది, దాన్ని ఏం చేద్దాం, అది కూడా కోర్టులో ఉన్నది కేసు. జీవన్ రెడ్డి గారు మీరు ఎటు దిక్కు నుంచి కొట్లాడతారు, ఎటు సపోర్ట్ చేస్తారంటే మాట్లాడతలేడు.
ఆయన ఏమంటున్నాడు, ఓట్లు ఎందుకు వేయాలి? రిజర్వేషన్లా ఈ రేవంత్ రెడ్డి అందరినీ పచ్చి మోసం చేసిండు, అక్క చెల్లెలను అందరినీ పచ్చి మోసం చేసిండు, 6 గ్యారెంటీలు మోసం చేసిండు. మీ తులం బంగారం లేదు, 4000 పెన్షన్లు లేవు, 2,500 లేదు, ఈ 500 రూపాయల బోనస్ లేదు, రైతు బంధు అయ్యో పేర్లు పెడతారు వేరే పేర్లు, ఆ 15,000 లేవు, 2 లక్షల రుణమాఫీ లేదు, ఇలా నిరుద్యోగ భృతి లేదు. ఇవన్నీ ప్రశ్నలు వస్తాయని చెప్పి కొత్త బూటకం ఎస్సీ ఎస్టీల రిజర్వేషను భారతీయ జనతా పార్టీ తీసేస్తుందని కొత్త నాటకం తెరలేపుతున్నాడు. ఇక్కడ హిందూ ముస్లిం కాదు, ప్రపంచంలో జరుగుతున్నది గమనించండి. చేతుకు చిప్ప మిగులుతుంది. జగిత్యాలు హిందువులందరికీ చెప్తా ఉన్నా నేను, చేతుకి చిప్ప మిగులుతుంది రానున్న కాలంలో. గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ అన్న పేర్లో కూడా ముస్లిం ఉన్నది. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పూర్తి కాలం కొనసాగితే దానికి కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తారు వీళ్ళు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మైనారిటీ స్టేటస్ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు బయటికి వెళ్ళిపోవాలా, రిజర్వేషన్లు ఉండవు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తారు వీళ్ళు. వీళ్ళ జనాభా 4%, 3% ఉన్నప్పుడే ఆ పరిస్థితి ఉండే, ఇవాళ 15% వచ్చింది. హిందువులు కళ్ళు తెరుచుకోండి, లేకపోతే చేతుకు చిప్ప మిగులుతుంది. చదువుకుంటుంది, కాలేజీలు ఉండవు, ఊరవతలు నేను వాడేస్తారు ఒకటి మన ముఖాన. ఏం రిజర్వేషన్లు ఎవడు తీసేసిండు? రేవంత్ రెడ్డి జవాబు చెప్పు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు యూనివర్సిటీలోకి వెళ్ళి తీసేసింది మీ దిక్కుమాల చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కేవలం మీ 6 గ్యారెంటీలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని ఇవాళ దిక్కుమాల డైవర్షను అస్సలు ఈ ప్రశ్నలకి పారిపోవాలా అని మనం అడుగుతున్నామని మనందరినీ మభ్యపెడతానికి ఈ రిజర్వేషన్ బూటకం తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. రెడ్డి ఏంది, పద్మశాలి ఏంది, మున్నూరు కాపు ఏంది, ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది, ఎవరిని చూడరు వీళ్ళు. ఎవరిని చూడరు, ఎవరు పిల్లగాళ్ళని చూడరు. చేతికి చిప్పు వస్తుంది చెప్తున్నా. జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళి నేను, చేతికి చిప్పు వస్తుంది. మొన్న జీవన్ రెడ్డి గారి వయసు ఎంత? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశం పార్లమెంట్లో మేము పాస్ చేసినప్పుడు ఆయన చేసిన వ్యవహారం ఏంది? జగిత్యాల పిఎఫ్ఐ గడ్డ వేసిండు దీన్ని, పిఎఫ్ఐ గడ్డ అడ్డ వేసిండు దీన్ని, జగిత్యాల పట్టణాన్ని. ఆయన వయసు ఆనాడు 3 ఏళ్ల కింద 72 సంవత్సరాలు. నెత్తికి టోపీ పెట్టి హిందువులకి పౌరసత్వం ఇయ్యొద్దు అంటాడు, బంగ్లాదేశ్ ముస్లింలకి పౌరసత్వం ఇవ్వమంటుండు, రోహింగ్యాలు ముస్లింలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటుండు, కానీ మన హిందువులకు మాత్రం పౌరసత్వం ఇవ్వద్దు అంటుండు. యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టొద్దు అంటున్నాడు, జనాభా నియంత్రణ చేయొద్దు అంటున్నాడు. ఇవన్నీ 2024 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటేసి నరేంద్ర మోడీని పెద్ద ఎత్తున గెలిపిస్తే మనమందరం బతుకుతాం. మనం లేకపోతే మన పోరాటాలకు చిప్ప మిగులుతుంది, చేతుల చిప్ప. యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలు ఉంది. మీకేది ఇబ్బంది? ఒక్క దేశం ఒకటే చట్టం ఉండాలి. ఆ తుర్కోడైనా తెలుగుైనా ఒక మొగుడికి ఒకటే పిల్లం ఉండాలి. నీ స్టాండ్ ఏంది? నువ్వు ముస్లింల జనాభా పెంచనీకి ఎందుకు కొట్లాడుతున్నావు? హిందువులకి పౌరసత్వం ఇవ్వకుండా హిందువుల జనాభా తగ్గిస్తానికి ఎందుకు కొట్లాడుతున్నావు? నువ్వు జవాబు చెప్పు. కశ్మీర్ ఆర్టికల్ 370 తోటి తీసేయడం వల్ల నీకు కలిగిన ఇబ్బంది ఏంది? మీ కాంగ్రెస్ పార్టీ కలిగిన ఇబ్బంది ఏంది? కాశీలా మన మందిరాలు ధ్వంసం చేసి కట్టిన మస్జిద్లను తొలగిస్తే నీకు ఇబ్బంది ఏంది? మధురాల కృష్ణ మందిరం కడితే నీకు ఇబ్బంది ఏంది? ఇవన్నిటికీ జవాబు చెప్పకుండా పార్లమెంట్ ఎన్నిక ఎట్లా కొట్లాడతావు నువ్వు? ఎట్లా కొట్లాడతావు నువ్వు? హిందువుల చేతుల చిప్ప ఇద్దాం అనుకుంటున్నావా? రాబోయే తరాలు అడుక్కొని తినాలనా? మత మార్పిడి చేసుకోవాలనా? సుంపీలు చేసుకోవాలనా? ఏం చేసుకోవాలి? ఇది మీ 1981 2011 మీ సోనియా గాంధీ చేసిన నిర్వాకానికి జవాబు చెప్పు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు తీసేసిండ్రు యూనివర్సిటీలోకి వెళ్ళి?
కళ్ళు తెరుచుకోండి అమ్మా, హిందూ సమాజం మొత్తం కళ్ళు తెరుచుకోవాలి. ఇవాళ కళ్ళు తెరుచుకోకపోతే చేతికి చిప్ప కూడా మిగిలిది చెప్తున్నా నేను. ఎన్నడూ కళ్ళు తెరుచుకుంటాం మనం. దళిత సోదరులారా, దళిత క్రిస్టియన్లారా, ఇట్ ఈస్ నాట్ హిందూ ముస్లిం. ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ముస్లిం అండ్ నాన్ ముస్లిం. ఇది హిందూ ముస్లిం కాదు. ఈశాన్య రాష్ట్రాలలో 80% ముస్లిం మన క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, ఇవన్నీ రాష్ట్రాలలో 80% క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది. అక్కడ మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఈ పనికి మాలిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రచారానికి మనం బలి కావద్దు. మనని మభ్యపెట్టనిక చేస్తున్నారు వీళ్ళు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద నరేంద్ర మోడీ గారికి విపరీతమైన గౌరవం ఉన్నది. అది ఆయన చరిత్ర చెప్తున్నది. నేను ఇంకా చెప్తా ఉన్నా, 2/3 మెజారిటీ వస్తే మేమేదో రాజ్యాంగం మార్చేస్తాడు. 2/3 మెజారిటీ లేకుండేనా అండి? మాకు దాదాపు ఆల్మోస్ట్ ఉండే కదా, 353 సీట్లు గెలిచినాం పోయినసారి. ఇంకో 10 సీట్లే కదా. 2/3 మెజారిటీ ఉన్న అమెండ్మెంట్లు చేసుకోలేదా మనం? 370 చేసుకోలేదా? 2/3 మెజారిటీ ఉన్న అమెండ్మెంట్లు వేరే చేసుకోలేదా మనము? అనేక మార్లు చేసుకున్నాము. ఇది చేయాలనుకుంటే ఇది కూడా చేయగలుగుతుంటిమి. దళితులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ ఎట్టి పరిస్థితిలో 1% తగ్గనీయడు నరేంద్ర మోడీ బతుకున్నాక కాలం. కాబట్టి ఇటువంటి దొంగ ప్రచారాలకి 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీ కాదు అవి, 6 గుడ్లు, 6 గాడిద గుడ్లు అవి. 6 గాడిద గుడ్లు. గాడిద గుడ్డు మోసిన వాడిని ఏమనాలి? ముఖ్యమంత్రివా అనయా? నువ్వు ముఖ్యమంత్రివా? గుడ్డు మోస్తున్నావు. గాడిద గుడ్డు పెడుతుందా అండి? గాడిద గుడ్డు ఎన్నడు పెట్టది. ఈయన గ్యారెంటీలు ఎన్నడు మనకు రియాలిటీ కావు, అది ఎన్నడు వచ్చేటి కావు. పచ్చి మోసం చేస్తున్నారు, పచ్చి మోసం చేస్తున్నారు. అవన్నిటికి జవాబు చెప్పవయ్యా పెద్ద మనిషి అంటే ఏదో ఎండలవాడి ఇటుకెళ్ళి అటు తిరుగుతా ఉన్నాడు, జగిత్యానికి వెళ్ళి పోదాం దాకా. జవాబులు చెప్పు, జవాబులు చెప్పు. ఎంతసేపు అది పనికి మాల పాత పడ్డ కాంగ్రెస్ రాజకీయం. హిందువుల్ని డివైడ్ చేయాలా కులాల వారీగా, తుర్కోల ఓట్ల కోసం ఏమన్నా చేయాలి, ఎంతవరకైనా దిగజారిపోవాలి. హిందువులు నాశనమైనా పర్వాలేదు, జగిత్యాలు పిఎఫ్ఐ అడ్డా అయినా పర్వాలేదు, లవ్ జిహాదులైనా పర్వాలేదు, ల్యాండ్ జిహాదులైనా పర్వాలేదు. ఇక కొత్తగా ఓటిచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు ఓటు జిహాద్ అట. ఓటు జిహాదు ఏమ్రా? ఓటు జిహాదు, ఓటు జిహాద్ అంటే బే, ఓటు జిహాద్ అంటే ఏంది? హిందువులు ఒక్కటే ఓటు కుదరదా మాకు? 400 పైన సీట్లు వస్తాయి బిడ్డ, మీ తడాకా చెప్తాం ఇప్పుడు ఈసారి కానీ ఎలక్షన్లు కానీ. అందుకని అమ్మ ఇక్కడ వీళ్ళ ప్రభుత్వాలు అన్ని చూసుకొని సోన్కి కాంగ్రెస్ ఓట్లకి వేసి ఈడ ఏమున్నదమ్మా మీ మండల్లో? ప్యాక్స్ల కరప్షన్. మీ ప్యాక్స్ అన్ని కరప్షన్, అవినీతి. మీ దగ్గర ల్యాండ్ గ్రాబింగు, భూదందాలు, మొత్తం రౌడీలు, ఇవి పెంచినీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. పైసలు మనుషుల్ని భయపెట్టించుడు, పైసలు వసూలు చేసుడు, రోడ్లు చండాలమైన రోడ్లు. రేచిపల్లి రోడ్డు చండాలంగా ఉన్నదా లేదా? కోనాపూర్ బ్రిడ్జ్ ఏది? ఏ పెద్ద మనిషి ఏం చేస్తున్నావు? 47 నా వయసు, నేను పుట్టినప్పటికెళ్ళి, నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాడు ఆయన రాజకీయాలు. డ్రైనేజ్ పరిస్థితి ఏంది? ఒక్క గ్రామంలో డ్రైనేజ్ చక్కగా ఉన్నదా? తాగుతానికి మంచినీళ్ళు కూడా లేవయా జీవన్ రెడ్డి గారు. నీ నియోజకవర్గంలో 5 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీ ఉన్నావు, తాగుతానికి మంచినీళ్ళు లేవు కానీ గంజాయి దొరుకుతున్నది. ఇదే సారంగపూర్ పరిస్థితి, ఇదే సారంగపూర్ పరిస్థితి. మరే అందుకనే చెప్పినా అమ్మా, ఢిల్లీల మోడే ఉండాలా, గల్లీల మోడే ఉండాలా, ఎక్కడైనా మోడే ఉండాలా.
దయచేసి ఇప్పటికన్నా కన్ను తెరుచుకోండి, ఒక్కటి కండ్రి, మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కాపాడుకోండి. లేకపోతే చదువుకోనికి కాలేజీలు ఉండవు, స్కూళ్ళు ఉండవు. ఈ పిఎఫ్ఐ అడ్డ జగిత్యాల పట్టణం ఉన్నది, జగిత్యాల నియోజకవర్గం అయితే ఆ పట్టణాలకు వెళ్ళి మనం నిలగొడతారు, మనల్ని బతకనియ్యరు, మన లెక్క అందరు ఆలోచన చెయ్యరు. ఇవాళ ఇక్కడ ముస్లింల జనాభా పెరుగుతున్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువుల జనాభా 22% నుంచి 2%కి పడిపోయింది. కళ్ళు తెరుచుకోండి, కళ్ళు తెరుచుకోర్రమ్మా. మరోసారి మిమ్మల్ని అందరినీ నరేంద్ర మోడీ గారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి మనవి చేసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. ఫస్ట్ పేరు ఉంటుందమ్మా, మళ్ళా ఫస్ట్ పేరే, కిందికి చూడకుండ్రి, ముఖాలు మంచిగుండయి. ఫస్ట్ పేరే గుద్దేర్రి, ఫస్ట్ పేరు అరవింద్ కమలం, ఆయనే గుద్దేర్రి. భారత్ మాతాకి.